కార్యకర్తని ఎవరు మోసం చేస్తున్నారు అనేది కార్యకర్త గ్రహించాలి, ఎవడేం చెప్పలేడు దాన్ని. ఎందుకు అంటే 30 ఇప్పటి వరకు ఇప్పుడు 21తో సర్దుకున్నాం మనము. రాబోయేటటువంటి నామినేటెడ్ పదవులు ఇతర స్థానిక సంస్థలన్నింటిలో 30% సీట్లు మనం తీసుకోబోతున్నాం అని చెప్పింది ఎవరు? లోకేష్ ఇస్తామనలా, చంద్రబాబు ఇస్తామనలా, బీజేపీ మాకు ఇస్తున్నారు అని చెప్పలేదు. ఆ మొక్క చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇవాళ ఆ ముక్కకి సమాధానం ఏమైనా ఉందే? ఆ తర్వాత జరిగినటువంటి రాజ్యసభలో ఇదే దాని పేరేంటది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఆ రేషియోలో ఏమైనా వచ్చినాయి వీళ్ళకి నామినేటెడ్? లేదు, అది పక్కన పెట్టండి. పోనీ అయ్యి అంటే ఇంకా టైం ఉందనుకుందాం. దాని పేరేంటది, నామినేటెడ్ పదవులు ఇచ్చారు కదా, అందులో ఆ రేషియో ఏమైనా వచ్చినాయా? కనీసం లేదు కదా. దానికి తోడు స్థానిక ఎన్నికల ఇష్యూ బిగిన్ అయినప్పటి నుంచినే సాధారణంగా మన కార్యకర్తని ప్రోత్సహిస్తాం. ఎవరైనా సరే మీరు గట్టిగా నుంచోండి, మీరు ఆ ప్రాంతంలో ఏ డివిజన్లో మనం బలంగా ఉన్నామో తేల్చండి, ఈ ప్రాంతాల్లో సాధారణంగా ఇందులో సామాజిక వర్గ సమీకరణాలు ఉంటాయి, వ్యక్తికి ఉండేటటువంటి చనువు ఉంటుంది, అలాగే కూటమిగా ఉండే బలం ఉంటుంది, అలా ఇవన్నీ లెక్కలు ఉంటాయి. అవన్నీనే కదా నువ్వు చేసుకోవాల్సింది. ప్రతి ఊర్లో ఏంది, మున్సిపాలిటీలో ఎక్కడెక్కడ మనకు బలం ఉంది, ఎక్కడ మనం పోటీ చేపిస్తే గెలుస్తాం, వ్యక్తులకి ఎక్కడ ఇమేజ్ ఉంది, అట్లాగే కార్పొరేషన్లో అయినా అంతే, మున్సిపాలిటీలోనైనా అంతే, జిల్లా పరిషత్తులో అయినా అంతే. ఇవి కామన్ థింగ్. నువ్వు సంస్థాగత నిర్మాణం ఇప్పటికి ఎన్నేళ్ళైంది నీ పార్టీ పెట్టి?